అలాగే టీచర్స్ కూడా నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్ దెమ్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తు కోసం మీరు వాళ్ళకి తయారు చేయండి. ఉద్యోగస్తులుగాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారో మీ కాంట్రిబ్యూషన్ మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందుకని మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది. ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు, మీరేం అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకుని పిల్లల్ని మీరు తగ్గించకండి. మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు. ఇక కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ మాటలు చెప్పండి. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, టీవీలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను, మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి. మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి, అలాంటి స్ఫూర్తి తీసుకోండి. అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారు, మీరు రోజు గుర్తు పెట్టుకోవాల్సింది, మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకి స్థలం ఇచ్చాడు, ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి. మనం కూడా ఏదైనా మనం కూడా ఏదైనా చేయాలి. దట్స్ హౌ వి కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్. దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో. ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను?